ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వరకు 30 రోజుల తర్వాత ఆరోగ్యం ఎట్లుందో ఇప్పుడు 3 రోజుల తర్వాత ఆరోగ్యం అంతకంటే క్షీణిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాస్తవానికి ఈ 40 రోజులు మీతో ధారాళంగా దేవుని వాక్యం ప్రకటించాలని ఎంతో ప్రార్థన చేసి సిద్ధపాటుతో వచ్చాను. హల్లెలూయా. ఎన్నో బైబిల్ వాక్యాలు, గ్రంథాలు, మర్మాలు, దేవుని ప్రకటనలు తెలియజేయాలని వచ్చాను. కానీ ఆరోగ్యం మాత్రం ఏమాత్రం సహకరించట్లేదు నాకు. స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ప్రభువా, నీ దాసుని నిలబెట్టు, వాడుకోయ్యా అని ప్రార్థన చేయండి. అయితే దేవుని కృప వలన ఈ దినము కొరకై దేవుని దాసులు సాగర్ మనతో ఉన్నారు. వారు క్లుప్త వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మీద కోపమా, ఈ గారి మీద కోపం అర్థం కావట్లేదు. హ్యాపీగా ఉన్నారా అందరూ? మరి గట్టిగా చిన్నగా చెప్తులేదు, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరోసారి మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ మధ్యలోకి రావటం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు దేవుడు నిత్యముగా మనందరినీ ఆదరించబోతున్నాడు, మనల్ని బలపరచబోతున్నాడు, మనల్ని ధైర్యపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని వాక్య భాగానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని స్టార్ట్ చేసుకుందామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేయండి, నాతో మాట్లాడండి. ప్రభు అంటే అందరూ ప్రార్థన ఏకీభవించండి. నీ కనికరం నాపై కుమ్మరించయ్యా, నీ దయ నాపై కుమ్మరించయ్యా. శత్రు భయం నుంచి విడిపించిన ప్రభువా అంటే అందరూ మొరపెట్టండి. దేవుడి రోజు నీ భయానికి విడుదల కలిగించే దినం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడివైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన పాటల ద్వారా, కొన్ని నిమిషాల ప్రార్థన ద్వారా నాయన మీరు మహిమ పొందుకున్న విధానానికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన నీ ప్రజలతో మీరే మాట్లాడండి. మమ్మల్ని మరుగుపరిచి కేవలం నీ ఆత్మ సహాయాన్ని అందించి కృపలో ఎత్తిపట్టి నడిపించిన నాయన. ఈ ప్రార్థనలకు వ్యతిరేక రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదు తండ్రి. మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని వహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో నహూమా గ్రంథం మొదటి అధ్యాయం 1 వచనం చదువుకుందామండి. నహూమా గ్రంథం 1 అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం. చదువుతారా ఎవరన్నా? నేనే చదువునా. నినివే గూర్చిన దేవోక్తి, ఎల్కిషువాడుకు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న లేఖన భాగం నహూమా గ్రంథం 1 అధ్యాయం 1-2 వచనం మనం చదువుకున్నాం అన్నమాట. నహూమా అన్న మాటకు అర్థం ఏందయ్యా అంటే కనికరం, దేవుని దయ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రంథం రాయబడిన కాలం సుమారు
క్రీస్తు పూర్వం 663 నుంచి 613 మధ్య వ్యవధిలో ఈ గ్రంథం రాయబడింది. ఈ గ్రంథ రచయిత ఎవరయ్యా అంటే నహూం ఎవరంటే ప్రవక్తలలో ఒకరన్నమాట. హల్లెలూయా. ఈ గ్రంథం రాయటానికి కారణం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అనగా, శత్రువు దేవుని పిల్లల మీద కోపించినప్పుడు తన పిల్లల పక్షాన దేవుడు ఉండి శత్రువుని వార్నింగ్ ఇస్తున్న సమయం అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మీరు ఎన్నో ఇబ్బందులకు కలవరం చెందవచ్చు, ఎన్నో సూటిపట్టి మాటలకు మీరు భయపడి ఉండొచ్చు. ఈ రోజు దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతున్నారు, మీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నినివే పట్టణం ఎక్కడ ఉందయ్యా అంటే, ఎక్కడ ఉంది నినివే పట్టణం? ప్రస్తుత దినాలలో ఇరాకు దేశం ఉందన్నమాట. ఏఫ్రటీస్ నది, అలానే ఏఫ్రటీస్ నది ఒడ్డున ఉందన్నమాట. హల్లెలూయా. ఈ మధ్య ఉన్న పట్టణం ఎవరు కట్టించారంటే నినివే. ఈ నినివే పట్టణం దేనికి సాదృశ్యం అంటే అశ్షూరులు అనమాట. అశ్షూరుల సామ్రాజ్యం అన్నమాట ఇది. ఈ అశ్షూరు సామ్రాజ్యం ఫస్ట్ ఎవరు స్థాపించారు? నిమ్రోద్ ఎవరికి తెలుసు? ఎంతమంది తెలుసు? నిమ్రోద్ తెలియదా? దేవుణ్ణి ఎదుట పరాక్రమ కలిగిన అన్నమాట. ప్రపంచంలోనే దేవుడితో పోటీ పడ్డాడు అనమాట. ఈడేం చేసేవాడంటే పెద్ద బాబెల్ గోపురాన్ని నిర్మించి దేవుని పోవాలనుకున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ గోపు నిర్మించి దేవుడితో వాదించడానికి వెళ్ళిపోతుంది, దేవుడు ఏం చేసింది, దిగొచ్చి వారి భాషలని తారుమారు చేశాడనమాట. హల్లెలూయా. తారుమారు చేసి దానికి బాబెల్గా మార్చాడు. ఈ రోజు ప్రపంచంలో కొన్ని వందల భాషలు ఉన్నాయి. ఈ వందల భాషలు రావడానికి కారణం ఏంటంటే దేవుని ఆ రోజు వాళ్ళందరినీ చెరగొట్టారన్నమాట. హల్లెలూయా. అయితే మహాపరాక్రమ గల వేటగాడు అనమాట వీళ్ళు. వీళ్ళ సంతతి నుండే వీళ్ళ సంతానమే అశ్షూరు సామ్రాజ్యం స్థాపించారనమాట. అయితే ఈ అశ్షూరు అనేవాడు ఎంత కఠినులు అంటే, వీళ్ళు ఎవరి నుంచి వచ్చారు? ఇశ్రాయేలీయులు ఎవరి సంతానం చెప్పండి? ఇశ్రాయేలీయులు ఎవరి సంతానం? అబ్రాహాము సంతానం. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయా? అర్థమవుతున్న అందరు చేతులు చెప్పండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా. వినటానికి కొంచెం కఠినంగా ఉన్నా అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఈ వివరణ మొత్తం వివరించాలంటే మినిమం మనకు 4 గంటలు పెట్టింది. మీకు పూర్తిగా చెప్పట్లేదు, షార్ట్గా కట్ చేసి చెప్తున్నాను అనమాట. హల్లెలూయా. ఈ భాగంలో మొదటి భాగమే మాట్లాడతాను, నేను సెకండ్ భాగం వచ్చేసి దేవుని చేతమైతే అప్పుడు మీతో మాట్లాడతాను. హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చాం మనం? అశ్షూరు అసలు ఎవరి సంతానం నుంచి వచ్చారు? ఇశ్రాయేలీయులు ఎవరి సంతానం చెప్పండి? అబ్రాహాము సంతానం. అబ్రాహాము కొడుకు ఎవరు? ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు సంతానమే ఇశ్రాయేలీయులు అనమాట. హల్లెలూయా. అయితే అబ్రాహాము భార్య శారమ్మ గారు చనిపోయినప్పుడు అబ్రాహాము ఇంకొక పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఎవరిని చేసుకున్నారండి? చెప్పరేంది? అయ్యయ్యో, చెప్పండి. అబ్రాహాం ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కేతురా అని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు కొంతమంది జన్మించారనమాట. అది తీయండి. ఆదికాండం 25వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఈ అశ్షూరులు ఎక్కడి నుండి వచ్చారో అర్థమైంది. ఆదికాండము 25వ అధ్యాయము 3వ వచనం. యోక్షాను షేబానును దేదానును కనెను. అశ్షూరీయులు గుర్తొచ్చిందా?
లేమీమీలు ఉమ్, అనువారు ఉమ్. ఆ దేదాను సంతతి సంతతి వారు. హల్లెలూయా, హల్లెలూయా. అశ్షూరులు ఎవరి సంతానం? అబ్రాము సంతానమే. కెతురా తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లు పుట్టారన్నమాట. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు అన్నమాట 400 సంవత్సరాల దాకా. ఈ 400 సంవత్సరాలలో అయిపోయిన తర్వాత మోషేని దేవుడు లేపుతుడు. మోషేని పుట్టించి ఇశ్రాయేలీయులను విడిపిస్తాడు అన్నమాట. హల్లెలూయా. విడిపించినప్పుడు ఏమేదంటే ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చినాక మోషే గారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమవుతారు, కొన్నాళ్ళకి నిజదేవుని మర్చిపోతారు అన్నమాట. ఆ నిజదేవుని మర్చిపోయినప్పుడు ఏమైందంటే దేవుడు వారిని శత్రువులకి చెప్పండి అప్పచెప్తారు అన్నమాట. ఆ శత్రువులు ఎవరు? మోయాబీయులు, అమ్మోనీయులు. చెప్పండి. అయ్యయ్యా, కొంతమంది శత్రువులు ఉన్నారన్నమాట. ఈ శత్రువులకి అప్పచెప్పిండు అనమాట. ఎందుకు అప్పచెప్పిండు? వీళ్ళ తరములలోనే చదవండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. అర్థమైంది మనకి క్లారిటీగా. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టేను. పుట్టగా హల్లెలూయా. ఎవరు పుట్టారు? దేవుణ్ణి చేసిన కార్యాలు ఎరగని వారు పుట్టింది అనమాట. దేవుడు అంటే తెలియని వాళ్ళు పుట్టింది అనమాట. హల్లెలూయా. దేవుడు ఏం చేసిన? ఐగుప్తు చెరల నుంచి విడిపించినప్పుడు చెప్పండి, అద్భుతాలు ఎన్ని చేసిండు? 10 అద్భుతాలు చేసిండా? కప్పలు తెప్పించిండు, ఏగలు తెప్పించిండు. చెప్పండి. ఎట్టా ఒక 10 అద్భుతాలు వాళ్ళు చేసి ఐగుప్తు మీద పంపించేసి వాళ్ళు ఇప్పించుకుని వచ్చిండ్రు. దేవుని కార్యములను మరిచిన వారు పుట్టారన్నమాట. వీరు వాళ్ళని దేవుణ్ణి మర్చిపోయి ఏం చేశారంటే ఈయన దేవుని కార్యములను గుర్తు చేసుకున్నాక ఇష్టానుసారంగా దేవుడు వీళ్ళని ఉంచిందనమాట. ఎంత చెప్పినా సరి చేద్దామని అనుకున్నా కానీ రాలేదు. అప్పుడు ఈ అమ్మోనీలకి, మోయాబీలకి, వీళ్ళకి కొంతమంది తెగ జాతి ఉందన్నమాట. ఈ జాతికి అప్పచెప్పగానే ఏం చేస్తాం? మళ్ళీ అప్పుడు దేవుని తెలుసుకుని మొరపెట్టినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో వస్తారన్నమాట. దెబోరా ప్రవక్తని, సంసోను, కొంతమంది యెఫ్తా ప్రవక్త, ఇలాంటి వాళ్ళు కొంతమంది బలాఢ్యులు అవుతారనమాట. అప్పుడు ఏమైందంటే వీళ్ళు కష్టపడప్పుడు దేవుని మొర పెడతారన్నమాట. మొర పెట్టినప్పుడు ఏమైంది? దేవుడు ఎవరిని కట్ట వెలిసి పంపిస్తాడు. అవునా? అట్ట ఆఖరిగా విధంగా కాపాడుకుంటూ వస్తుంటే ఏం జరిగింది? సమూయేలు ప్రవక్త గారికి వచ్చేసరికి మాకు కూడా ఒక రాజు కావాలి, మాకు ఎన్నిక చేయండి అని చెప్పింది అనమాట. చూడండి, దేవుడే వాళ్ళని కాపాడుతూ ఉంటుంటే దేవుడి సహాయం మాకు వద్దు, మాకు రాజు సహాయం కావాలి. ఏం కావాలంటే రాజు సహాయం కావాలంటే అప్పుడు సరే మీ ఇష్ట ప్రకారమే కానిమనేసి ఫస్ట్ రాజు ఎవరు ఇశ్రాయేలీయులకి? సౌలు రాజు. రెండవ రాజు ఎవరు చెప్పండి? గొప్ప దైవజనుడైన ఆయన మహాచక్రవర్తి దావీదు మహారాజు. ఆయన కొడుకు, దాని తర్వాత దావీదు కొడుకు ఎవరు? సొలొమోను మహాజ్ఞాని. సొలొమోనుకి ఎంతమంది అండి భార్యలు? చెప్పండి. టైం అయిపోతుంది, పావు గంట ఉంది. ఎంతమంది? 1000 మంది. అబ్బో, బిన్నీసురాగాడు అన్నమాట. హల్లెలూయా. 1000 మంది భార్యలు అన్నమాట. రీసెంట్గా మొన్న ఒక వీడియోలో చూసా. హైదరాబాద్లో ఒక పోలీస్ అధికారి తన భార్యతో వీడియో కాల్ మాట్లాడుకుంటే ఏం చేసినట్టు ఒక్కసారి రివాల్వర్ చూసుకుని
టక్కన కలుసుకుని తెలిసిపోయింది. ఒక్క భార్యతో ఊరేసుకుని వస్తుంటే మనుషులు ఈయనకి ఎంతమంది? 1000 మంది అంట. చూసుకోండి. హల్లెలూయా. సొలొమోను మహాజ్ఞాని అన్నమాట. ఆయన యొక్క ఆస్తిని మనం అంచనా కానీ వేసినట్లయితే నిమిషానికి 1,00,000 రూపాయలు కలెక్ట్ చేసే మిషన్ కానీ కొనుక్కుంటే ఈయన ఆస్తి మొత్తాన్ని కలెక్ట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిందో తెలుసా? 35 కోట్ల సంవత్సరాలు పెట్టిద్దంట. హల్లెలూయా. అలాంటి దైవజనుడికి మరణించిన తర్వాత ఇంకొక రాజు వస్తాడు. ఆయన కొడుకే ఎవరు? యెరోబాము. వీడి కాలంలోనే రాజ్యాలు ఏమైంది? 2గా పతనం అయింది అనమాట. ఏమిది? 2గా అయింది అనమాట. ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం అనమాట. యెరోబాము ఎవరు? సొలొమోను కొడుకు. పండిత పుత్ర పరమసొంత అన్నారు పెద్దలు. మంచుల కడుపున ఎలాంటి వాళ్ళు పుడతారు అన్నమాట. అయితే ఈయన కాలంలో సుమారు ఐక్యరాజ్యం ఉందన్నమాట. సౌలు రాజు కాలంలో, దావీదు రాజు కాలంలో, సొలొమోను రాజు కాలంలో. ఎప్పుడైతే సింహాసనం ఈయన యెరోబాము ఎక్కిండో ఈ రాజ్యం ఏంటంటే 2గా అయిపోయింది అనమాట. యూదా రాజ్యం, చెప్పండి, ఇశ్రాయేలు రాజ్యం. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేశారన్నమాట. నిజ దేవుణ్ణి మర్చిపోయారన్నమాట. మర్చిపోయి ఏం చేస్తుండ్రు? అన్ని దేవతలను ఆరాధించటం మొదలుపెట్టిందన్నమాట. ఎంత సరి చేసినా సరే దేవుని తెలుసుకోవట్లేదు. ఎంత చూసినా సరే దేవునికి వ్యతిరేకంగానే ఉంటున్నారు అన్నమాట. దేవుడు సరి చేసి చూసి 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 ఏం చేసిండు? అప్పచెప్పినమాట. దేవునికి ఒక ధర్మశాస్త్రం ఉందన్నమాట. మన జీవితంలో కూడా అంతే కదా. దేవుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలన్నమాట. సరిదిద్దుకోకుండా చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడికి ధర్మ న్యాయం ఉందన్నమాట. చదవండి. సామెతలు 29వ అధ్యాయం 1లో ఉంటుందన్నమాట. త్వరగా వెళ్తున్నాను. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఏందంట? అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? చేతులు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చదువుతున్నానండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుని ప్రేమ గలవాడు, దయా కనికరం గలవాడు అనమాట. ఆయన సహనాన్ని మనం పరీక్షితం చేయకూడదు అనమాట. ఎన్నోసార్లు మన పాపాలు చేస్తున్నాం, తప్పిపోయిన గొర్రెలలో తిరుగుతున్నాం. తిరిగినప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తాడు కదా, తెలుసుకుంటలే, మారతలే అన్ని దేవుడు కృప చూస్తాడు అనమాట. మనం కూడా అంతేగా. ప్రార్థనకు వస్తాం, సీరియల్ చూస్తాం. ప్రార్థనకు వస్తాం, సినిమాలకు వెళ్తాం. ప్రార్థనకు వస్తాం, బూతులు పెడతాం. ప్రార్థనకు వస్తాం, అపవిత్రమైన మాటలు మాట్లాడతాం. ఇంకా ఎన్నాళ్ళన్నీ జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. చెప్తుడు వింటాడు. ఆఖరి నువ్వు వినకపోయినాక మ్యాష్ దేవుడు భయంకరంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంత చూసినా సరికి ఇంక మారుమనిషి పొందట్ల. ఎవరిని పూజ చేస్తున్నారంట? అన్ని దేవతల నీళ్ళు పూజ చేస్తున్నారన్నమాట. యోధా రాజులు మంచి వాళ్ళే, ఇశ్రాయేలు రాజులు 2గా అయిపోయింది కదా. ఇప్పుడు మీకు అర్థం కావటానికి చెప్తుందా? దేవుని కోపం ఎవరి మీదకి వచ్చింది? ఇశ్రాయేలీల మీదకి వచ్చింది. ఈ ఇశ్రాయేలీల మీదకి దేవుని కోపం వచ్చినప్పుడు ఎవరిని పిలిచిండు? అశ్షూరు రాజులను
ఏలేసి పిలిచిందంట. చదవండి. ఏలగొట్టి పిలిచిందంట. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున ఐగుప్తు నదులు అంతమందున్న జోరీగలను అశ్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. హల్లెలూయా. కందిరీగలు అంటే కందిరీగలు కాదు. కందిరీగలు అంటే సైన్యులు అంటే అశ్షూరులు అన్నమాట. ఈ అశ్షూరులను ఎంత మహా క్రూరులంటే మీకు ఇంతకుముందు చెప్పి ఉంటాను. మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, టైం అయిపోయింది. వీళ్ళు కానీ ఒక రాజ్యాన్ని కానీ ముట్టడేసినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న నదులను ఆ రవాణాంతా ఆపేస్తారు అన్నమాట. ఈ ఊరు చుట్టూరు ఏం చేస్తారంటే కోట గుమ్మలు కడతారన్నమాట, ముట్టడి దెబ్బలు. లోన ప్రజలు బయటికి వెళ్ళకూడదు, బయట ఈ గ్రామంలోకి రాకూడదు అన్నమాట. వింటున్నారా? చూడండి అమ్మా, తలను నీటి ఎత్తుకొని చూడండి. బైబిల్ని మూసని చెప్తాను. సిట్ ఎట్ ఆల్. హల్లెలూయా. అలర్ట్గా ఉన్నారా? మధ్య మధ్యలో అడుగుతూ ఉంటా, లేదంటే అది. వీళ్ళు ఒక రాజ్యం ముట్టడేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ దేశం చుట్టూరు ముట్టడి దెబ్బ చేస్తారు అన్నమాట. ఒక 30 రోజులు 38 రోజులు ముట్టడి దెబ్బ వేసినప్పుడు తర్వాత దేశంలో అటాక్ చేస్తారు అన్నమాట. అటాక్ చేసినప్పుడు బతుకుండగా ముందేం చేస్తున్నారు, రాజుని పట్టుకుంటారు అన్నమాట. ఈ రాజు చూస్తుండగానే ఈయన భార్యని, ఈయన పిల్లల్ని, ఆయనకు సంబంధించిన బంధువులు మొత్తం పేకలు కోసేస్తారు అన్నమాట. ఎట్ట చెప్పండి. పేకలు కోస్తారు అన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈయన 2 రాడ్లు ఉంటాయి కదా, ఎర్రగా కాల్చి కనుగుడ్లు బీగుతారు అన్నమాట. చూసుకోండి. కనుగుడ్లు బీకిన తర్వాత ఈయన ఒక ఫుడ్ స్టోర్ కింద ఒక 1 year వాడుకుంటారు అన్నమాట. 1 year అంటే 1 సంవత్సరం అన్నమాట. ఈడు ఒంగుంటే ఈడి మీద కాలు పెట్టి గుర్రం ఎక్కాలన్నమాట రాజు. అట్ట 1 సంవత్సరం వాడుకుంటారు అన్నమాట. ఆఖరిగా పండగ రోజు ఏం చేస్తారంటే వీళ్ళకి మనకి దసరా నిన్నే అయిపోయింది. దసరా ఇలాంటి పెద్ద పెద్ద పండుగలు, సంక్రాంతి పెద్ద పండుగలు బయలుదేవతకు ఆరాధిస్తారు అన్నమాట. ఈ పండగ రోజు ఇన్ని దేవాలయం చుట్టూరు, ఊరు చుట్టూరు బట్టలు లేకుండా నగ్నంగా తిప్పుతారు అన్నమాట. ఆ గర్భగుడిలోనికి తీసుకుని వచ్చి ఏం చేస్తారంటే కాలు పైకి తలకాయ కింద కేలాడగట్టి బతుకుండగానే చర్మం వలుతురు అన్నమాట. చర్మాన్ని ఒలిసి ఆ తలకాయను నరికి దానికి రక్తాభిషేకం చేస్తారన్నమాట. ఇది రాజు జరిగే విధానం. దేశ జనులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దేశం మీద అటాక్ చేసి ఏం చేస్తారు, మాలాంటి యూత్ని పట్టుకొని బానిసలుగా ఎత్తపోతారు అన్నమాట. కనిపించిన ముసలందరూ చంపేస్తారు అన్నమాట. కనిపించిన ప్రతి స్త్రీని మానభంగం చేస్తారు అన్నమాట. ఒకసారి గర్భం అడ్డొచ్చిందనేసి కత్తి కోసి నడువి పొట్టలో బయట పసి కింద ఉంటుంది కదా, బయటకి ఎగేసి 2గా నరికేస్తారు అన్నమాట. అంత కఠినులు ఈ కషాయులు, యశులు అన్నమాట. చూడండి, ఇలాంటి వాళ్ళకి ఇశ్రాయేలుని దేవుడు అప్పచెప్పిండు. ఎందుకు? దేవునికి చెప్పండి. దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? శత్రువులకి అప్పచెప్తుడు అన్నమాట. ఇలాంటి కఠినులు ఈ అశ్షూరులు అన్నమాట. ఈ అశ్షూరులకి ఎవరు బానిసలుగా దేశపోయిండు? ఇశ్రాయేలుని బానిసలుగా దేశపోయింది అన్నమాట. దేవుడే కదా అప్పగా చెప్పింది. మరి వీళ్ళకి ఇప్పుడు లైన్లో కొత్త, నేను హమ్ము గ్రంథంలోనే ఉన్నా, యాడికి పోలేదు. అర్థమవుతుంది కదా? ఇంకా 5 నిమిషాలు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈ అశ్షూరులు ఎవరు? శత్రువులు. వీళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చిండు. అయితే ఈ అశ్షూరులు ఏం చేస్తారంటే ఇశ్రాయేలును మాత్రం మట్టి పెడతారు అన్నమాట. ఈడు సూపులు ఏమని అంటే
యూదులు ఉండరు కదా, యూదరాజులు, వాళ్ళ మీద కన్ను పడింది అనమాట. దేవుని పిల్లల మీద వీడు కన్ను పడ్డదనమాట. కన్నుబడి ఈయన కూడా నాశనం చేస్తానని వీడు రంకెలేస్తాను అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్నేదైతే భయపెడుతుందో దానికి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీ పక్షాన ఒక అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. గడిగా నమ్మితే స్తోత్రం చెప్పండి. వీడు కన్ను పడ్డదనమాట. నేను ఇశ్రాయేలును కూడా నాశనం చేశానులే, నాకు కొమ్ములు వచ్చింది అనుకొని వీడేం చేస్తున్న ప్రపంచాన్ని మొత్తం నేల్తాను అనమాట. పాప ఈ అన్యపు నెరగను దేవుడి పిల్లలు ఉంటారు కదా, యూదరాజులు, వాళ్ళ మీద కన్ను పడ్డదనమాట. కన్నుబడి నేను నాకు కూడా అది కావాలి. ఏంది? దేవునికి ఇశ్రాయేలు జనుల మీద వాడు కన్ను పడ్డదనమాట. వాడి కన్ను పడ్డప్పుడు వేసిందనమాట. దేవుడు మన జీవితంలో సమస్యలను, శోధనలను ఎందుకు పంపిస్తాడంటే మనల్ని సరిచేయటానికే. మనం సరైతేనా దేవుడు వాడుకుంటాడు. అదే ఎంతప్పటికి నువ్వు మారుమనసు పొందకుండా నేను సినిమాలు చూస్తా, పాంపరగదంటే పోతాను, నిన్ను వద్దులే. హల్లెలూయా. చెప్తుంటే నేను నిజంగా సైతానికి అప్పచెప్తాడు అనమాట. మారు మనసు పొంది దేవుల్లో నడిచే మీరు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో పవిత్రమైన హృదయాన్ని కలిగి ఉండాలన్నమాట. హల్లెలూయా. అయితే ఈ కన్నే యూదరాజు మీద పడ్డదనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో, నా జోలికి వస్తావు, నా పిల్లల మీదకి వస్తావు అంటాడు. జోక్యం చేసుకున్నట్లు ఇంకా లేపుతాడనమాట. ఎవరిని? నహూముని లేపుతాడనమాట. హల్లెలూయా. అదే అనమాట, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకోను. హల్లెలూయా. తనకి విరోధులు అంటే తన కాదు, మనకి విరోధులకి దేవుడు మన ఎవరో చెప్పండి. దేవుని పిల్లలమేనా? చెప్పరు కాదా? అయ్యా అంతా మూడవుతున్నారే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన ఇట్ట ఓపెన్ ఒకసారి ఓపెన్. దేవుని విలువైన సమాచారం వస్తున్నప్పుడు సాతాను ఏం చేసిందంటే నిద్రపుచ్చుద్ది అనమాట. వినేయకుండా ఒకరు మీరు నిద్రపోకుండా ఉన్నా మీరు ఎక్కడే ఉంటారు, కానీ మీ మైండ్ సెట్ అంతా అవతల ఉంటుంది అన్నమాట. ఎక్కడ మొగలు రేగులు, పూత రేగులు కాడ. హల్లెలూయా. ఎక్కడే ఉందండి. సరేనా? అయిపోయింది, ఆఖరికి వచ్చేస్తుంది. అయితే దేవుని పిల్లల మీద వాడు కన్ను దృష్టి పడ్డది. యూదరాజులు వాడు ప్రపంచాలన్నిటిని జయించిందనమాట. కొల్లగొట్టుకుంటే జనాన్ని నాశనం చేసుకుంటూ పోతుందన్నమాట. ఎప్పుడైతే వాడు చూపు దేవుని పిల్లల మీద పడ్డదో దేవుడు ఇంకా జోక్యం చేసుకుంటాడనమాట. దేవుడు జోక్యం చేసుకుని ఇంకా పూనుకున్నానమాట. వార్నింగ్ చెప్తున్నాడికి, రే నువ్వెంత, నీ బతుకెంతరా, నేను నిన్ను కూలికి పిలిచి నిన్ను వాడుకుంటూ వదిలేయటమే, అంతే, నీ పెత్తనం నా మీద కాదని దేవుడు వార్నింగ్ ఇస్తానన్నమాట. క్లారిటీగా చెప్పడానికి దేవుడు భయంకరమైన వాడికి వార్నింగ్ ఒకటి ఇచ్చిండు. చదవండి. నాకు ఇష్టమైన మహాబోడి ఇది ఒకటే, మీ అందరికి తెలిసే ఉంటుంది. అదే నహూము గ్రంథం 3వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. హల్లెలూయా. ప్రపంచ జనులందరూ వీళ్ళు ఏం చేస్తుందో చంపుకుంటూ వస్తుందన్నమాట. కనపడడం పూడి చేసిందో దేశానంతా ఆక్రమించుకొని స్మాష్ చేసుకుంటే వీడికి ఏమి వచ్చిందంటే కొమ్ములు వచ్చినాయి అన్నమాట. ఈ కొమ్ములు వచ్చినప్పుడు ఏమైంది, ఈ దేవుని ప్రజల కూడా మీద కన్నేస్తే దేవుడు ఇంక వార్నింగ్ ఇచ్చిందన్నమాట. చూసుకోండి, దేవుడు మన తన పిల్లలకు ఒక మంచి వాగ్దానం కొట్టేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఆఖరిగా ముగిస్తున్నాను. అదే
నహుమ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాండి. ఆఖరిగా నహుమ 1వ అధ్యాయం 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయవాని పాదములు